హాయ్ హలో నమస్తే. మీరు చూస్తున్నది కార్తీక్ క్రియేషన్స్. నా పేరు కార్తీక్. ఈరోజు కథలోకి వెళ్ళిపోదామా? తాత్కాలికంగా అబద్ధం గెలిచినట్టుంటది. కానీ చివరికి నిలిచేది మాత్రం నిజాయితీ మాత్రమే. ఓకే. దీనికి సంబంధించిన ఒక అద్భుతమైన కథ తీసుకొచ్చిన వెళ్ళిపోదామా? చెప్పుకుందామా కథ? చలో. ఒక గ్రామంలో దేవ్ అనే యువకుడు ఉండేవాడు. చాలా తెలివైనవాడు. కానీ ఒక పెద్ద లోపం. తనకు షార్ట్‌కట్ దొరికితే చాలు. నిజాయితీని పక్కన పెట్టేసేవాడు. గ్రామంలో అతని స్నేహితుడు సూర్య మాత్రం పూర్తిగా భిన్నం. నిదానంగా ఎదిగినా ఎప్పుడూ నిజాయితీతోనే ఉండేవాడు. ఒకరోజు వాళ్ళ గ్రామానికి ఒక పెద్ద కంపెనీ వచ్చింది. ఎవరైనా మంచి ఐడియా చెప్తే 10,00,000 ఇస్తామని ప్రకటించింది. దేవ్ దగ్గర నిజంగా మంచి ఐడియా లేదు. కానీ సూర్య తయారు చేసిన ప్రాజెక్టును దొంగచాటుగా ఫోటోలు తీసి తన పేరుతో కంపెనీకి చూపించాడు. కంపెనీ వాళ్ళు ఇంప్రెస్ అయ్యారు. దేవ్‌కి 10,00,000 ఇచ్చారు. గ్రామమంతా దేవును పొగిడింది. సూర్య మాత్రం మౌనంగా ఉన్నాడు. కొన్ని నెలల తర్వాత దేవ్ నగరానికి వెళ్ళి పెద్ద ఆఫీస్ పెట్టాడు. డబ్బు, కారు, పేరు అన్నీ వచ్చాయి. ఒకరోజు అతని కంపెనీ విదేశీ ఇన్వెస్ట్‌మెంట్లు పెట్టేవాళ్ళొచ్చారు. ఈ ప్రాజెక్టు ఎలా పనిచేస్తుంది అని అడిగారు. దేవ్‌కు అసలు టెక్నికల్ విషయం తెలియదు. ఎందుకంటే అది అతని ఆలోచన కాదు. మొదట అబద్ధాలతో మేనేజ్ చేశాడు. కానీ ఒక ఇన్వెస్టర్ చిన్న డౌట్ అడిగినప్పుడు దేవ్ పూర్తిగా చిక్కుకుపోయాడు. కొన్ని రోజుల్లో నిజం బయటపడ్డది. సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. 10,00,000 విజేత అసలు మోసగాడు. ఒక్కసారి అతని పేరు నేలమట్టమైంది. డబ్బు పోయింది. ఫ్రెండ్స్ దూరమయ్యారు. అందరూ వదిలేసిన సమయంలో అతను తిరిగి గ్రామానికి వచ్చాడు. అక్కడ సూర్య చిన్న ట్రైనింగ్ సెంటర్ ప్రారంభించి పిల్లలకు ఉచితంగా నేర్పిస్తున్నాడు. దేవ్ తలదించుకొని అడిగాడు, నన్ను ఎందుకు అప్పుడే ఆపలేదు? సూర్య నవ్వి చెప్పాడు, అబద్ధంతో గెలిచిన మనిషిని ప్రపంచం ఓడించడానికి టైం పడుతుంది. ఆ మాట దేవ్ గుండెల్లో బలంగా తాకింది. ఆ రోజు నుంచి అతను మళ్ళీ మొదలుపెట్టాడు. ఈసారి షార్ట్‌కట్‌తో కాదు, నిజాయితీతో. కొన్ని సంవత్సరాల తర్వాత దేవ్ నిజంగా తన సొంత ఐడియాతో విజయం సాధించాడు. ఒక సభలో అతను చెప్పిన మాట, దొంగలించిన విజయం త్వరగా వస్తుంది, కానీ నిజాయితీతో వచ్చే విజయం జీవితాంతం నిలుస్తుంది. నీతి తాత్కాలికంగా అబద్ధం గెలిచినట్టు అనిపిస్తుంది, కానీ చివరికి నిలిచేది నిజాయితీ మాత్రమే. ఒక్కొక్కసారి మనకు కూడా నిజంగా మాట్లాడుకుంటే అబద్ధం గెలిచినట్టు అనిపిస్తాయి, కానీ గట్టిగా మాట్లాడితే చుట్టూ తిరిగి ఎప్పుడుకో ఒకసారికి ఆ నిజాయితీ బయటపడేసి అస్సలు రూపం బయటపడుతుంది. సో కథ నచ్చిందా? అలా వెళ్ళేటప్పుడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కింద కామెంట్లో కథ ఎలా ఉందో చెప్పండి. అలాగే ఈ కథని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకో చక్కని కథని మళ్ళీ మీ ముందుకు వస్తాను రేపు. అందరికి సెలవు. నమస్తే.